గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 చాలా రోజుల తర్వాత మన పుణ్యాపురం గ్రామం వచ్చినప్పుడు మీరు చూపించిన ప్రేమ, అభిమానం, ఆత్మీయత, ఒక పండగ వాతావరణంలో పేదవాడి కళ నెరవేర్చే దాంట్లో మీ దీవెనలతో వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు గోస అనుభవించి ఈ ఏర్పడ్డ ఇందిరమ్మ మొదటి సంవత్సరంలోనే పేదోడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి సంవత్సరం 4,50,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకి మరిన్ని అదనంగా ఇవ్వాలి అని ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున 4 విడతల్లో ఇచ్చే ఈ కార్యక్రమాన్ని జనవరి 26వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామాన్ని ఎన్నుకొని ఆ మండలంలో ఎంతమంది అయితే అర్హులు ఉంటారో, ఎంతమంది అయితే పేదవాళ్ళు ఉంటారో, ఎంతమంది 1000 కళ్ళతో ఒక ఇల్లు కట్టుకోవని ఎదురు చూసే ప్రతి వాడికి ఇల్లిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాంట్లో భాగంగా ఈరోజు మన పుణ్యపురం గ్రామంలో సుమారు 108, 109 ఇళ్లు 5.5 కోట్ల రూపాయలు సుమారు ఖర్చుతో అద్భుతంగా, మహా అద్భుతంగా ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి ప్రభుత్వం, పేదోడి కష్టాలు తెలిసిన ప్రభుత్వం, పేదోడి ఘోషలో పాలు పంచుకునే ప్రభుత్వం. 4 గోడల మధ్యనో ఏసీ రూముల్లోనో ఫామ్ హౌజుల్లోనే ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాదు. ఆనాడు రాష్ట్ర విభజన కంటే ముందు 2004 నుంచి 2014 వరకు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో సుమారు 23 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించిన ఘనత మన ఇందిరమ్మ ప్రభుత్వానికి. ఏ ఊరు పైన, ఏ గ్రామం పైన, ఏ తండా పైన, ఏ గూడానికి పైన, ఏ అడవిలో మారుమూల ప్రాంతంలో 4 ఇళ్లున్నా అక్కడ స్వావేసిన ఇల్లంటూ ఉంటే ఆ ఇల్లు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో కట్టిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.